వంశీ తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళవారం కోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు వంశీకి ఇంటి నుంచి ఆహారం అందించాలనే పిటిషన్ ను ఎస్సీ ఎస్టీ కోర్టు విచారించింది. అటు ప్రభుత్వానికి ఇటు వంశీ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడి కేసులో సత్యవర్ధన్ పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇతడిని వల్లభనేని వంశీ అపహరించాడని, బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టించుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. అయితే సత్యవర్ధన్ ప్రస్తుతం కోర్టుకు వచ్చి తన వాంగ్మూలాన్ని చెప్పారు. నన్ను బెదిరించారు, అపహరించారు, తీవ్రంగా ఇబ్బంది పెట్టారు, బలవంతంగా సంతకాలు తీసుకున్నారు, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని బెదిరించారు. అందువల్లే నేను వెనక్కి తగ్గాను, నా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నానని సత్యవర్ధన్ కోర్టు ఎదుట వెల్లడించిన తన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తే మాత్రం వల్లభనేని వంశీకి బెయిల్ రాదని తెలుస్తోంది. బెయిల్ రాని పక్షంలో 10 రోజుల కస్టడీకి వంశీ వెళ్లాల్సి ఉంటుంది. ఆ కస్టడీలో పోలీసులు మరింత అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఇప్పట్లో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీనిపై ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఎస్సీ ఎస్టీ కోర్టు వెలువరించే తీర్పు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు కనుక వల్లభనేని వంశీకి అనుకూలంగా తీర్పు ఇస్తే కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా షాక్ అనే చెప్పవచ్చు. ఒకవేళ వల్లభనేని వంశీ పిటిషన్ కోర్టు కనుక కొట్టివేస్తే అతడు 10 రోజుల పాటు పోలీసుల కస్టడీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే 10 రోజులతోనే పోలీసుల కస్టడీ ముగించరు. అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేసి మరింత సమయం కావాలని కోర్టును అడుగుతారు. ఇక అప్పుడు కోర్టు కూడా పోలీసుల వాదనతో ఏకీభవించక తప్పదు. అయితే ఇదంతా జరగకూడదని వంశీ తరపున లాయర్లు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ కోర్టు ఎదుట బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దానికి తగ్గట్లుగా ఆధారాలు సమర్పించారు. అయితే ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీని కస్టడీకి అప్పగిస్తుందా లేదా బెయిల్ మంజూరు చేస్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో ఆదివారం ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీతో పాటు కొడాలి నాని, పేర్ని నానిలను కూడా అరెస్టు చేసి తీరుతామని వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా వారిద్దరిని జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. అయితే వారు చేసిన పాపాలే శాపాలుగా మరి ఇలా జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితికి తీసుకువస్తున్నాయా అని వ్యాఖ్యానించారు.